మేడం ఇప్పుడు చూస్తున్నాం గదా! రేవంత్ రెడ్డి పరిపాలన అలానే మనకి ఇప్పుడు వేరే దేశం నుంచి మెస్సీ అయితే రాబోతున్నాడు. 60,00,00,000 పెట్టి ఆయన ప్లేయర్‌ని తెప్పించారు ఫుట్‌బాల్ ఆడడం కోసం. అయితే ఈ 60,00,00,000 ఇన్వెస్ట్ చేయడం ఫుట్‌బాల్ మీద కరెక్టే అంటారా? కరెక్టే కరెక్టే చేయవలసిందే. ఎందుకని? మంచిది కదా, యూత్ కూడా మంచిగా ఉంటది. అందరు పిల్లలకు ప్రోత్సహించిన ఉంటది. అది నా యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు స్టేడియం రిపేర్ కోసం మన 5,00,00,000 పెట్టారు. ప్లేయర్‌ని 60,00,00,000 పెట్టారు. మరి ఈ డెవలప్‌మెంట్‌కి ఇంకా పథకాలకి ఏమి ఇస్తలేరు అని చెప్పేసి కొంతమంది ఆవేదన పెడుతున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? అంటే వాళ్ళ గురించి వెయిట్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బస్ ఫెసిలిటీతో అందుతుంది. ఆ మళ్ళీ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు తెలియని కూడా. కానీ మెయిన్ అయితే మేజర్ గా బస్ ఫెసిలిటీ అందుతుంది కాబట్టి ప్రతిదానికి వెయిట్ చేయాల. అంటే పథకాలన్నీ అందుతున్నాయా సక్రమంగానే? మాకైతే బస్ ఫెసిలిటీ ఒక్కటి అందుతుంది మా, సరే వేరేదైతే అందట్లే. బియ్యం? బియ్యం అందుతుంది, సారీ బియ్యం అందుతుంది. బియ్యం, రేషన్ కార్డ్, ఇంకా ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్, 500 రూపీస్ గ్యాస్. నేనిచ్చిన 6 గ్యారంటీల్లో ఉన్న పథకాలు ఇవి. 2,500 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సర్వేలు చేసిండ్రు. అవన్నీ జరిగినాయా? జరిగినాయి మా, మాకైతే జరిగినాయి. బస్ ఫెసిలిటీ ఉంది, రేషన్ ఉంది, మళ్ళీ గ్యాస్, కరెంట్ దొరికినాయి మాకు. ఫెసిలిటీస్ అయితే దొరికినాయి. అంటే కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ బెస్ట్ అంటారా, ప్రీవియస్ గవర్నమెంట్ బెస్ట్ అంటారా? ప్రీవియస్ గవర్నమెంట్ బెస్ట్ మా, ఎందుకని? ఫ్రాంక్. ఎందుకంటే తను ఉన్నప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉంది. రేవంత్ సార్ వచ్చినప్పుడు తక్కువ.